నమస్తే టీవీ7 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆదోని మండలం శ్రీ నరసింహ ఈరన్న స్వామి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆదోని మండలంలో పరిధిలో పెద్దతుమ్మలం గ్రామంలో వెలసియున్న శ్రీ కోదండరామస్వామి దేవాలయం నందు నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం రమణీయంగా జరిగింది. కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి, బీజేపీ పట్టణ నాయకుడు విట్ట రమేష్, డిప్యూటీ కమిషనర్ మేడపల్లి విజయరాజు, శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం సిబ్బంది, పెద్ద తుంబలం పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీరాముడు సీతమ్మ వార్ల కళ్యాణం పట్టాభిషేకం ఏకకాలంలో చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆదోని నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా దేవుడి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాభివందనలు తెలియజేస్తాము. ఈ ఆలయం చాలా గొప్పది, అత్యంత పురాతనమైనటువంటి ఆలయం, ఎంతో విశిష్టత కలిగింది. అప్పట్లో పాండవులు నడయాడిన సందర్భంలో ఈ విగ్రహాలు ప్రతిష్ఠించారని ఒక కథలో, ఎంతో కాలంగా ఇవి ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి, వివిధ రాజులు వచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఇంకో కథలో చెప్పబడతాము. పలు సందర్భాల్లో దీన్ని ధ్వంసం చేయాలని కుట్ర జరిగినప్పటికీ కూడా రాముల వారు తనను తాను రక్షించుకొని ప్రజలను రక్షిస్తూ ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్దతుమ్మలంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడిది కూడా. ఎందుకంటే యునెస్కోలో కానీ లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో కానీ దీన్ని అత్యంత విలువైన, అత్యంత కాపాడుకోదగ్గటువంటి ఆలయంగా ఇప్పటికీ పరిగణించబడతాం. ప్రభుత్వం వైపు నుంచి ఎమ్మెల్యేగా నా పూర్తి సహకారాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో టూరిజం కోసం